ఈ యొక్క ఆదివారపు ఆరాధనలోనికి దేవుడు మనల్ని దీవించినట్లు మనము ప్రార్థన చేసుకుంటున్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. ఈరోజు మనము దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. మనందరం కలిసి దేవుని నామమును స్మరించడం. గడిచిన నెలంతట్లో దేవుడు మనల్ని కాచి కాపాడి మనకిచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన కృపను బట్టి జీవిస్తున్న మనందరికీ దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. ఈరోజు మనము ఆరాధించుకోగలుగుతున్నామంటే, ఈరోజు మనము జీవిస్తున్నామంటే, ఈరోజు మనము దేవుని యొక్క నామమును స్మరిస్తున్నామంటే కేవలము ఆయన వచ్చిన కృపను బట్టి ఉన్నామని ఈ సమయంలో కొన్ని పాటలు పాటలు దేవుని మహిమపరుద్దాం. దేవుని యొక్క నామమును మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప సమయం. దేవుడు మనల్ని ప్రేమించి ఆదరించి కొనియాడి మనల్ని జీవిస్తున్న విధానం దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. మరొకసారి ఈ సమయాన్ని దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. పాట పాడుకుందాం. దేవుని యొక్క నామం పాట పాడటం దేవుని మహిమపరుద్దాం. దేవుని కృప ద్వారా మనకు దేవుడు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి, మరి ఆయన చూపిస్తున్న తన ప్రేమను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిత్య ప్రేమతో అనే పాట పాడుకుందాం.
నీ పోలికగా నుండుటకై నా సర్వము నీకే అర్పింతును. పూర్ణానందముతో నీకే అర్పింతును. నిత్యరాజ్యములో నన్ను చేర్పించని, నిత్యరాజ్యములో నన్ను చేర్పించని, మేఘరథములపై రానయ్యున్నాడు. యేసు రాజుగా రానయ్యున్నాడు. ఆరాధింతును సాష్టాంగపడి, ఆరాధింతును సాష్టాంగపడి, స్వర్గరాజ్యములో యేసును నిత్య దైవం యేసును. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించని, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించని, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించని, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించని, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లించుకోవచ్చు. ఈ యొక్క ఆరాధనను మనము కొనసాగించే విధానముగా ఈనాటి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం చదువుకుందాం. ఈనాటి కొరకు మనందరం కలిసి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17 నుండి 19 వరకు చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17 నుండి 19 వరకు చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండా పోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలులు పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించును. దేవుడి యొక్క వాక్యం దీవించును గాక. ఈ సమయంలో వాక్యం నిమిత్తము చెప్పబోయే వర్తమానం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకున్నామండి.
మా ప్రేమ కృపగల మా ప్రభావ జీంగల మన తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించడానికై స్తోత్రాలు చేసుకున్నాం యేసయ్య. ప్రభా మేమైతే ప్రభా తండ్రి ఈ రోజుని చూడటానికి కూడా అర్హులం కాదు, కానీ ప్రభా తండ్రి మీరైతే మమ్మల్ని ప్రేమించి ప్రభా తండ్రి మమ్మల్ని సంరక్షించి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకొని ప్రభా తండ్రి మీ కృప వెంబడి కృపతో మమ్మల్ని తండ్రి కాచి కాపాడుతూ ప్రభా తండ్రి మమ్మల్ని సంరక్షిస్తూ ప్రభా తండ్రి నడిపిస్తున్నానికే స్తోత్రాలు చేసుకున్నాం నాయన. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ ప్రభా మీ శాశ్వతమైన ప్రేమతో ప్రభా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ప్రభా ఈ ఆరాధన రోజు మిమ్మల్ని స్తుతించటకు ఆరాధించటకు కొనియాటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తనాన్ని బట్టి అందరిని బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. ప్రభా తండ్రి మేమైతే ప్రభా అబ్బా తండ్రి అని పిలిచే ప్రభా యోగ్యత లేని మమ్మల్ని ప్రభా తండ్రి మీరు మమ్మల్ని మీ పరలోక వారసులుగా చేసుకొని ప్రభా తండ్రి మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు చేసుకొని మనైనా మిమ్మల్ని స్తుతించి ఆరాధించిన ప్రభా తండ్రి అది తక్కువే, కానీ ప్రభా తండ్రి మా విరిగి నలిగిన హృదయంతో ప్రభా తండ్రి మా స్తుతి ఆరాధన మీకు అర్పిస్తున్నాము నాయన. ప్రభా మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి ఆరాధన సమయం బట్టి స్తోత్రాలు చేసుకున్నాం యేసయ్య. ఈ ఆరాధన సమయం అంతట్లో మీరు మాతో ఉండండి ప్రభా. మీరు మాతో ప్రభా తండ్రి మీ సన్నిధిని సహవాసం మా పట్ల ఉంచమని వేడుకుంటున్నాము నాయన. చదివిన వాక్యం నిమిత్తమై స్తోత్రాలు చేసుకున్నాం తండ్రి. ప్రభా చెప్పబడే వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తున్నాము నాయన. మీరే తండ్రి మాతో మాట్లాడండి. మీరు మాకేమైతే ప్రభా తండ్రి మరి పరలోకపు ఆహారాన్ని మీరు మాకు వడ్డించబోతున్నారు, మాకు వడ్డించండి ప్రభా తండ్రి. మీరు మాకు తండ్రి మంచి వాక్కును అంతేకాదు నాయన ప్రభా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుండే మాటలను మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్య. మీరు ఈరోజు మాతో మాట్లాడండి ప్రభా. మీరే మమ్మల్ని ప్రభా తండ్రి దర్శించి ప్రభా తండ్రి మేము మీరు అక్కడి వరకు లేదా మీ పిలుపు వరకు ప్రభా తండ్రి మేము నమ్మకంగా జీవించటకు సహాయం చేయండి ప్రభా తండ్రి. మేము తండ్రి మీకు యోగ్యులుగాను నిందారహితులుగాను జీవించటకు సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. మరి ఈ ఆరాధన సమయం అంతట్లో మీరు మాతో ఉండండి. మీ సన్నిధి సహవాసం మా పట్ల ఉంచి ప్రభా తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభావాన్ని ఈ సన్నిధిలో నింపమని వేడుకుంటూ ప్రభా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం మనైనా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి దేవుని ప్రేమ ఎంత మధురమైందో మరి ఎలాగ ఉంటుందో అని వివరిస్తూ మరి కమ్మని బహు కమ్మని అనే పాటను పాడుతున్నాం.
దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ సన్నిధి చేరి ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మేము ఏమైనా నామాలు ఇస్తున్న కృప ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు వాక్యం ప్రభా పాటల ద్వారా మేము మహిమపరుచున్నాము. మీ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా మీరు మాతో ఉండి మాట్లాడండి. మీరే మాకు దేవుడుగా నడిపించండి. ప్రత్యేకంగా మా నోటి మాట, మా హృదయ ధ్యానము మీకు అంగీకృతం ఉంటకు సహాయం చేయమని ప్రభా మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మీకు వందనాలు చెల్లించుకోవచ్చు. మేము ప్రభా జీవించి మీలో కలిసి ప్రభా మేము ఉంటకు సహాయం చేయమని ప్రభా మేమందరము మీకు బిడ్డలుగా ఉంటకు మీరు మాకు నడిపించమని ప్రభా మా జీవితంలో మీరు చూపిన మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకోవచ్చు. మరొకసారి ప్రభావ మీ యొక్క ప్రేమ, మీ కనికరం, మీ వాత్సల్యత మా మీద ఉంచినందుకు వందనాలు చెల్లించుకోవచ్చు. ఈ మాకు దేవుడు నడిపించండి. ప్రత్యేకంగా మా నోటి మాట, మా హృదయ ధ్యానం ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. ప్రభా మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మాకు మీ దీవెన మాకు దయచేయమని, అంతేకాకుండా మాలో ఉన్న సమస్త ప్రభావ బలహీన తొలగించి బలం ప్రసాదించి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకోవచ్చు. మా నోటి మాట, మా హృదయ ధ్యానము మీకు అంగీకృతం ఉంటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకొని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ జూమ్ మీటింగ్ ద్వారాను, ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను మాతో పాటు ఏకీభవిస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ దశామా చర్చ్ తరఫున మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు. అంతేకాకుండా దేవుడు మనకి ఇచ్చిన యొక్క ఆధిక్యతను బట్టి మరొకసారి దేవునికి మనము ఎంతగానో వందనస్తులమై ఉండాలి. ఎందుకంటే గడిచిన నెలంతట్లో దేవుడు మనల్ని కాపాడి ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో జూన్ మాసంలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత, ధన్యత, మనకి దేవుడు ఇచ్చిన గొప్ప శ్రేష్టత, మనము శ్రేష్ఠులమని మనము తిరిగి దేవుడు ఒకసారి నిరూపించినందుకు దేవునికి వందనాలు. ఎంతోమంది ఈ లోకాన్ని ఈ యొక్క రోజు చూడలేక గతించిపోయినారు. మనల్ని అయితే దేవుని యొక్క కృపను బట్టి మనల్ని సజీవ లెక్కల్లో ఉంచి ఆయన నామమును స్మరించడానికి, ఆయన నామమును ఘనపరచడానికి మనకి దేవుడు ఎన్నో తరుణాలు ఇచ్చాడు. ఇది ఒక నూతన తరుణంగా భావించి, ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కృపను నమ్మి మనందరం దేవుని యొక్క బిడ్డలముగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి అట్టి ధన్యత, అట్టి కృప దేవుడు మనకి ఇచ్చినట్లు ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఈనాటి వరకు ఏర్పాటు చేయడం దేవుని యొక్క వాక్య భాగం చదువుకున్నాము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17 నుండి 19 వర్షాలు చూసినట్లయితే ఈ హబక్కూకు గ్రంథకర్త ఒక గొప్ప సత్యాన్ని మనకి తెలుపుతున్నాడు. హబక్కూకు ప్రవక్త మనకి ఒక గొప్ప సత్యాన్ని తెలుపుతున్నాడు. ఏంటంటే ఒక పరమ సత్యం ఏంటంటే ఈ లోకంలో ఏమీ లేకపోయినా యెహోవా ఒకడు మనకుంటే చాలు. ఈ లోకంలో ఎవరు లేకపోయినా దేవుడు ఒక్కడు మనకుంటే చాలు. ఈ లోకంలో అన్నీ ఉండి దేవుడు లేకపోతే అంతకంటే ప్రమాదకరమైన, అంతకంటే శాపగ్రస్తమైన జీవితం ఏది లేదు అని మనకి తేటగా తెలియపరుస్తున్నాడు. ఈ లోకంలో ఏమీ ఉండలేకపోయినా, మనకు విరుద్ధంగా అన్ని పరిస్థితులు మనకు విరుద్ధంగా ఉన్న అన్ని విషయాలు మనల్ని కృంగదీస్తున్నా, కృషింపజేస్తున్నా, మనం కనుక దేవుని సన్నిధిలో ఉండి దేవుడు మనకుంటే, దేవుడు మనకి దేవుడుగా ఉంటే, దేవుడు మనకి తన శక్తిని బట్టి, బలాన్ని బట్టి మనల్ని ఆకర్షించుకుంటే మనము ఎంతగానో దీవించబడేవారం అవుతున్నాం. దయచేసి గమనించండి, గాడ్ ఈజ్ ఇనఫ్ ఫర్ అస్. మనకి దేవుడు చాలు, ఇంకేమీ కూడా అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు చాలని దేవుని సన్నిధిలో మనము గడుపుతూ దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవిస్తే మిగతావన్నీ కూడా దేవుడే సమకూరుస్తాడు. ఎందుకంటే మన దేవుని పేరు వన్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ జెహోవా జైరా. దేవుని పేర్లలో కలిగిన ఒక పేరు యెహోవా ఈరే. ఆ యెహోవా ఈరే అంటే సమస్తాన్ని సమకూర్చేవాడు. ద గాడ్ హూ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్. అన్ని విషయాలు, అన్నిటినీ దేవుడు ప్రొవైడ్ చేస్తాడు, అన్నిటిని దేవుడు ఇస్తాడు, అన్నిటిని దేవుడు మనకి సమకూరుస్తాడు. దయచేసి గమనించండి,
ఏమి లేనితనంలో నుండి సమస్తాన్ని సృష్టించగల దేవుడు మన దేవుడు. ఆకాశం, మహాకాశములు, సూర్య చంద్ర నక్షత్రములు, ఈ సూర్యుడు నక్షత్రులు ఏమీ లేవు ముందు, అంత శూన్యంగా ఉన్నది. కానీ ఏమి లేని తన నుంచి సూర్యుని సృష్టించాడు. సూర్యుని సృష్టించిన తర్వాత వెంటనే పగలు వచ్చింది. ఆ చంద్రుడిని సృష్టించిన వెంటనే రాత్రి వచ్చింది. అలాగూ ఒక్కొక్కటి సృష్టించుకొని మనల్ని అయితే తన హస్తములతో సృష్టించుకొని తన జీవవాయువును మనకి నాసికారంధ్రంలో ఊదగా మనిషి బొమ్మ, ఒక మట్టి బొమ్మ మనిషి ఆయన, జీవాత్మ ఆయనని మనం గమనిస్తున్నాం. దయచేసి గమనించండి పిల్లలారా, మనము ఆత్మ, జీవాత్మ మనం అవుతున్నామంటే కేవలము దేవుని యొక్క కృపాన్ని మనము జ్ఞాపకించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. మనం జీవిస్తున్నామంటే ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్. మనం జీవిస్తున్నామంటే ఇట్స్ గాడ్స్ గ్రేస్. మనం జీవిస్తున్నామంటే ఇట్ ఈస్ గాడ్స్ లవ్లీ లవ్ అపాన్ us. ఆయన ప్రేమ మన మీద ఉన్నది కాబట్టి మనం జీవించగలుగుతున్నాం. లేకపోతే ఆయన ప్రేమ లేకపోతే మనం జీవించలేము. ఆయన ప్రేమ లేకపోతే మనము ఈ లోకంలో జీవించడానికి అసలు ఆస్కారం కూడా లేదు. అందుకనే ఇక్కడ ఈ హబక్కులో మనం చూసినట్లయితే, హబక్కు ప్రవక్త ఆయన అంజూరపు చెట్లు అని చెప్పుకుంటూ వస్తున్నట్లయితే దాన్ని బట్టి కనపడుతుంది ఏంటంటే హీ మస్ట్ బి అ ఫార్మర్ కదా. ఒక విషయాన్ని చూసినట్లయితే ఇక్కడ హబక్కుకు తన యొక్క ప్రవచనాన్ని ముగిస్తున్నాడు. ఏమని ముగిస్తున్నాడు అంటే, ఏది ఏమైనప్పటికీ, నా జీవితంలో శూన్యం ఉన్నప్పటికీ, నా జీవితంలో అన్నీ ఓటమి ఉన్నప్పటికీ, నాకు ఆహారము లేకపోయినప్పటికీ, నాకు సంతోషము, సమాధానం ఇవన్నీ కూడా నాకు భౌతిక పరంగా ఈ లోకం ఇచ్చే వాటన్నిటిని గురించి నేను ఆలోచన చేయకుండా నా దేవుడు నాకున్నాడని నేను జ్ఞాపకం చేసుకొని 18వ వచనంలో ఏమంటాడు, నేను యెహోవా యందు ఆనందించెదను. నేను యెహోవా యందు ఆనందించెదను. యెహోవా యందు ఆనందించడానికి నాకున్న కారణాలేంటి? నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. నేను యెహోవా యందు ఆనందించడానికి కారణం ఏంటి? సాధారణంగా చూసినట్లయితే, భౌతికంగా చూసినట్లయితే నేను సంతోషంగా ఉండడానికి ఏ పరిస్థితి కూడా నాకు అనుకూలంగా లేదు. అంజూరపు చెట్టు పూయలేదు, ద్రాక్ష చెట్లు ఫలింపలేదు, ఒలివ చెట్లలో కాపు లేదు, చేనులో పైరు పంట లేదు, దొడ్డిలో గొర్రెలు లేవు, సాలలో పశువులు లేవు. అసలు నా జీవితము శూన్యం, ఏమీ లేదు. అయినా కూడా నేను యెహోవా యందు ఆనందించెదను అని ఎట్లా అనగలుగుతున్నాడంటే, మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయము, యెహోవా మనల్ని ప్రేమించిన ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకొని మనందరము కలిసి దేవుని కృపను బట్టి ఎలా నేను యెహోవా యందు ఆనందించదను అని చెప్తానంటే, మనము గొప్ప ఆధిక్యత మనం అన్నీ లేకపోయినప్పటికీ నేను హౌ కెన్ ఐ సే దట్ ఐ విల్ బీ హ్యాపీ ఇన్ ద లార్డ్, ఐ విల్ బీ జాయ్ఫుల్ ఇన్ ద లార్డ్ అని చూసినట్లయితే, యెషయా గ్రంథంలో ఒక గొప్ప మాట మనకి యెషయా ప్రవక్త అందజేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విధానము, అసలు ఏమీ లేకపోయినప్పటికీ మనము ఈ దేవుని యందు ఎలా ఆనందించగలము? హౌ కెన్ వి బీ హ్యాపీ ఇన్ ద లార్డ్ ఈవెన్ ఇఫ్ దర్ ఇస్ నథింగ్? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించవాడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దయచేసి గమనించండి పిల్లారా, ఎంత గొప్ప మాట చూడండి. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ లోకంలో మనము జీవిస్తున్న తరుణంలో ఎందుకు హబక్కుకు అలా అనగలిగాడంటే, ఎందుకు హబక్కుకు ఏమీ లేకపోయినప్పటికీ నేను యెహోవా యందు ఆనందించదనంటే, దయచేసి గమనించండి పిల్లరా, ఒక విధంగా ఏమీ లేకుండా కేవలము మనకి యెహోవా ఉంటే దాని అర్థం ఏంటంటే, మనల్ని దేవుని నుండి దూరపరచడానికి ఇవన్నీ కూడా మనల్ని ఆటంకం లేకుండా చేస్తున్నాయి. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు స్టాప్ మీ ఫ్రమ్ వర్షిపింగ్ ద లార్డ్. అంజూరపు చెట్లు బాగా పూసింది అనుకోండి, ఆ కాయలు ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటూ ఉంటాం.
సాలలో పశువులు ఉంటే పశువులకి ఏం చేయాలి? పశువుల కోసం పనులు చేయాల్సి వస్తుంది. పైరులో పంట వస్తే పంటను కోసే పని చేయాల్సి వస్తుంది. దయచేసి గమనించండి. ఇక్కడ చెప్పబోయే మాట ఏంటంటే పని చేయకుండా ఉండకూడదని కాదు, కానీ ఇక్కడ హబక్కుకు మనకి తెలియచేస్తున్న మాట ఏంటంటే, నాకు ఈ లోకంలో అవసరమైనవి యెహోవా చూసుకుంటున్నాడు. నేను చేయవలసినదల్లా కేవలం దేవుని ఆరాధించుట కాబట్టి నాకు ఈ లోకానికి సంబంధించిన ఏమీ లేకపోయినా, ఈ లోకానికి సంబంధించిన ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోయినా, ఈ లోకానికి సంబంధించిన అన్ని విషయాలు నేను పడిపోయినా, నాకు శూన్యమున కూడా ఆ శూన్యము నన్ను యెహోవా యొద్దకు తరమాలి. ఆ శూన్యము నన్ను యెహోవా యొద్దకు యెహోవా మీద ఆధారపడటానికి నన్ను దీవించాలి. దయచేసి గమనించండి. ఈ సమయంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఎంతగానో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నేను యెహోవా యందు ఆనందించేది. ఎందుకు ఆనందించాలంటే యెషయా గ్రంథం చెప్పిన ప్రకారము నీవు నా సొత్తు. మనము యెహోవా యొక్క సొత్తు. మనకి ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు ఉండకపోవచ్చు. మనకి ఈ లోకంలో డబ్బులు ఇవన్నీ ఉండకపోవచ్చు. కానీ దయచేసి గమనించండి ప్రియులారా, ఏమి లేని తనములోండి సమస్తమును సృష్టించాడు కాబట్టి ఏమి లేని తనములోనే మన క్లిష్ట పరిస్థితులలోనే మనకు నా ప్రభా నాకు ఏమీ లేదు ప్రభా, నువ్వే నాకు ప్రాప్తుడవు, నువ్వే నాకు దేవుడవు అని అన్నిటినీ వదులుకొని ఏమీ లేకుండా ఒంటరిగా మనం ఉన్నప్పుడు, ఏమీ లేకుండా మనము పడిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి తన స్వరూపాన్ని మనకి బయలుపరుస్తున్నాడు, తన స్వరూపాన్ని మనకి ఇస్తున్నాడు, తన జీవితాన్ని మనకి సమకూరుస్తున్నాడు. చూడండి, మనం జ్ఞాపకం పెట్టుకునే విషయం ఏంటంటే, నీవు నా సొత్తు అంటమే కాకుండా ఆ సొత్తుగా మనల్ని చేసుకొని అసలు చాలా ఆశీర్వాదకరమైన విషయం ఏంటంటే, మనము ఈ లోకంలో సొత్తుగా భావిస్తున్న మన ఆశీర్వాదాలు, మనం ఈ లోకంలో సొత్తుగా భావిస్తున్న మన ఆస్తిగా భావిస్తున్న డబ్బులు, పరుపతి, అధికారము, ఉద్యోగము, ఇవన్నీ దేవుడు మనకి సమకూరుస్తూ, ఇవన్నీ కాదు కానీ మనల్ని దేవుడు సొత్తుగా చేసుకున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, ఏమి లేని మనలను తన సొత్తుగా చేసుకున్నాడు. తన సొత్తుగా చేసుకున్న మనము ఆయనను ఆరాధించుకుంటూ వెళితే, ఆయనను ప్రేమించుకుంటూ వెళితే, దేవుణ్ణి మనము ఆరాధిస్తూ వెళితే, ఆయన సొత్తుగా మనల్ని తన బిడ్డలుగా చేసుకొని ఏం చేస్తున్నాడో చూడండి. 2వ వచనము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో, నీవు జలములలో పడి దాటుచున్నప్పుడు నేను నీకు తోడయుందును. నీవు జలములలో పడి దాటుచున్నప్పుడు నేను నీకు తోడయుందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చూడండి, దేవుడు ఖచ్చితంగా తేటగా చెబుతున్నాడు. నీవు జలములలో పడి దాటుచున్నప్పుడు నేను నీకు తోడయిందును. ఇశ్రాయేలుకు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి, సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపిన దేవుడు మన దేవుడు. నీ కుటుంబంలో, నీ గృహంలో, నీ సమస్యల్లో, నీ ఇబ్బందులు నీకు జలమయంగా కనబడుతున్నాయా? మీ జీవితము శూన్యంగా కనబడుతున్నదా? మీ జీవితము నీటితో నిండిపోయి ఈదలేని పరిస్థితిలో ఉన్నావా? ఏమీ లేదు, ఒక ప్రార్థన చేసుకో. యెహోవా నన్ను దాటించు, నేను జలములలో పడిపోతున్నాను ప్రభా, ఈ యొక్క లోక సంబంధమైన వాటిల్లో ప్రభా పడిపోతున్నాను, లోక సంబంధమైన కష్ట నష్టాలను బట్టి మిమ్మల్ని మర్చిపోయి ప్రమాదంలో ఉన్నాను ప్రభా, నన్ను కాపాడు అని ఒక ప్రార్థన చేయి. దేవుడు సముద్రంలో ఎండిన నేలను నీకు దయచేస్తాడు. సముద్రంలో ఎండిన నేలను నీకు సమకూరుస్తాడు. ఎండిన నేలను నడిచేదావు, నువ్వు దాటిపోతావు. ఎక్కడికి దాటిపోతావు? దేవుని సన్నిధిలోనికి దాటిపోతావు, దేవుని యొక్క కృపలోనికి దాటిపోతావు. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు నిన్ను చంపుతున్నాయా? సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు నిన్ను వెంటాడుతున్నాయా? ఈ లోకపరమైన ఈ సమస్యలన్నింటినీ మనము అధిగమించాలంటే మన శక్తి సరిపోదు, మన యొక్క యుక్తి సరిపోదు. దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు.
కానీ అటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఒక సమస్య ఉన్నది, ఒక బాధ ఉన్నది. దేవునికి ఇష్టలుగా జీవించవలసిన రీతిలో జీవించలేకపోవడం, దేవుని యొక్క బిడ్డలంగా జీవించి ఉండవలసిన రీతిలో ఉండలేకపోవడం, ప్రార్థన చేసుకోవాల్సిన రీతిలో చేసుకోకపోవడం, సంఘానికి రావాల్సిన రీతిలో రాకపోవడం, దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతాం. హానోకు వలె దేవునితో నడవలేకపోవడం. మనకి కనబడుతున్న ఈ సమస్యలు, ఏది మన ఇంట్లో సమస్యలు, డబ్బు సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, స్నేహితులతో సమస్య కానీ, కుటుంబంలో సమాధానం లేకపోవడం కానీ, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇవన్నీ కూడా చిన్న చిన్నవే. ఇవన్నీ దేవుడికి అసలు ఒక వెన్నతో పెట్టిన విద్య. వీటిని విడిపించడం. కానీ వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుని వీటన్నిటి నుండి మనం విడిపిస్తున్నాడు అని మనం గమనిస్తూ, దయచేసి గమనించండి, వీటన్నిటి మీద దేవునికి అధికారం కలదు. దయచేసి గమనించండి పిల్లరా, ఏ సమస్య, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది దేవుని కంటే గొప్పది కాదు. ఏ సమస్య, ఏరుకు, ఏ ఇబ్బంది దేవుని కంటే గొప్పది కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు సమస్యలన్నింటినీ తన కాళ్ళ కింద తొక్కివేసి సమస్యలను సృష్టించే సాతానును మెడని విరగ్గొట్టి తన కాళ్ళ కింద అణచి, మనకు కూడా ఆ సాతానుని అణచడానికి నువ్వు పాములను త్రొక్కెదవు, తేలును త్రొక్కెదవు, అవి మిమ్మల్ని కుట్టవు, మిమ్మల్ని ఏమి హాని చేయవనే ఆ శక్తిని మనకి ఇచ్చాడు. ఎందుకంటే మనము జలములలో బడి దాటున్నప్పుడు మనకి దేవుడు తోడుగా ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, ఆరిన నేల నడిచారు. ఏ జలమైతే ఇశ్రాయేలు కొరకు లేచి గోడగా నిలబడి 6 నెలల తయారు చేసిందో అదే జలము శత్రు సైన్యమైన ఫరో సైన్యాన్ని నేలమట్టం నాశనం నిర్మూలన చేసింది. దయచేసి గమనించండి ప్రియులారా, భయపడవద్దు. ఎందుకని? నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలవు. యెహోషువ యోర్దాను నదిని దాటించినప్పుడు, యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు యోర్దాను నది పాయలుగా చేల్చబడి వారు నడిచారు. జలములు, సముద్రపు జలములు కావచ్చు, నదుల జలాలు కావచ్చు, కానీ ఏది కూడా మనకి భయపడవలసిన అవసరం లేదు. నీ ప్రక్క 1000 మంది పడిన, నీ ఎడం పక్క 10,000 మంది కూలినను ఏ అపాయం ఎదుకు రాదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎందుకంటే నీ హృదయపు గుడారాన్ని నువ్వు యెహోవా వైపు మళ్ళించావు కాబట్టి, యెహోవా నన్ను సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి, ఆ సొత్తుగా చేయబడ్డ నేను యెహోవా నామమును బట్టి నేను జీవిస్తున్నాను కాబట్టి నాకు ఎటువంటి భయము లేదు. 10,000 మంది కాదు, 1,00,000 మంది కాదు, ఎంతమంది నా కుడి వైపు పడిన కూలినను నేను భయపడను. ఎందుకంటే నన్ను రక్షించేది నా యెహోవా. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. మనకి బైబిల్లోనే ఉదాహరణలు, ఇవన్నీ బైబిల్లో ఉదాహరణలే మనకు. షేడ్రక్, మేషక్, అబేద్నెగోలను వారు కాల్చినప్పుడు, వారు అగ్నిగుండంలో వేయబడినప్పుడు అగ్ని ఎంతగా రాజుకి ఎంత కోపం వచ్చిందంటే 7 మార్లు. సాధారణంగా అగ్నిగుండమే ఒక బంగారాన్ని, లోహాలను లిక్విడ్స్గా మార్చే, లోహాలను నీటిగా మార్చే, లోహాలను కరిగించే అగ్నిగుండంలో ఉంటుంది. అటువంటి అగ్నిగుండాలు 7 మార్లు అగ్నిని పెంచమని రాజు చెప్పి వెళ్ళినప్పుడు ఆ ముగ్గురిని తీసుకుని వెళ్తున్న బంట్రౌతులు, ఆ ముగ్గురిని అగ్నిలో పడవేయడానికి వెళ్ళిన సైనికులు కాలి బూడిదైపోయారు. కానీ వారు షేడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిలో నిలబడి హాయిగా తిరుగుతున్నారు. అంటున్నాడు కదా, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకు? నేను యెహోవా సొత్తు కాబట్టి. షేడ్రక్, మేషక్, అబేద్నెగోలు యెహోవా సొత్తు. ఆనాడు రాజుకు మాత్రమే తలొగ్గాలి, ఇంకెవరికి తలొగ్గకూడదని రాజును చూసి నమస్కారం చేయాలని చెప్పిన, ఆ విగ్రహాన్ని చూసి నమస్కారం చేయాలని చెప్పిన శాసనాన్ని వాళ్ళు తెలిసి కూడా ఏం చేశారు? మేము విగ్రహాలకు మా తలను వంచము, తల తీసివేసినా పర్వాలేదు, మా దేవుడైన యెహోవా మాట మాత్రమే మేము నమ్ముతాము, మా దేవుడైన యెహోవాకు మాత్రమే మేము
మా జీవితాన్ని సమకూరుస్తాము. ఎందుకంటే యెహోవా మాకు దేవుడు, యెహోవా మాకు తోడు, యెహోవా మాకు నీడ. ఈ 2 రోజుల 3 రోజుల మీ తర్వాత ఈ విగ్రహానికి ఆరాధించడం కంటే, విగ్రహాన్ని మేము ఆరాధించి, విగ్రహానికి మా తలను మేము గాయకొని, విగ్రహానికి మేము తల వంచి మా జీవితం మొత్తం పాడు చేసుకునే కంటే, ఈ లోకంలో మేము ఒక క్షణం చనిపోయి దేవుని కొరకు జీవించడం భాగ్యమని ఎంచుకున్నారు వాళ్ళు. ఈ విగ్రహానికి మన తల వంచి జీవితాంతము రోజు క్షణము చనిపోవటం కంటే, ఒక్క క్షణం అగ్నిలో వేయబడి కాల్చబడి చనిపోతే దేవుని కొరకు దేవునిలో బ్రతుకుతామనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ లోకంలో మనకి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే, మనకి దేవుడు నాయకుడుగా ఉన్నాడు, మనల్ని దేవుడు సొత్తుగా చేసుకున్నాడు. అందుకని ఈ హబక్కుకు అంటాడు, ఏదైనప్పటికీ నేను భయపడను, నేను యెహోవా యందు ఆనందించుదను, నా లేమిలో యెహోవా నందు ఆనందించుదను. నా లేమితనంలో నాకు ఏమి లేనప్పుడు యెహోవాను ఆనందిస్తే నా లేమితనాన్ని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. నా లేమిని యేసు దేవుని యొక్క కృపను బట్టి నా లేమిని యెహోవా మంచిగా ఒక ఆశీర్వాదంగా మారుస్తాడు. దయచేసి గమనించండి ప్రియులారా. ఒక విధంగా చూసినట్లయితే, ఒక విధంగా ఆలోచన చేసినట్లయితే, ఈ అంజూరపు చెట్లు, దొడ్డులో సాలలో పశువులు, పంటలో పైరులు, ఒలివ చెట్లు, కాపులు, ద్రాక్ష లేకపోవడం, ఇవన్నీ కూడా ఒక విధంగా చూసినట్లయితే దేవునిని ఆరాధించే వారికి, దేవునిని తన నాయకుడిగా, తమ దేవుడుగా పొందుకున్న వారికి ఇవన్నీ లేకపోవటమే ఒక ఆశీర్వాదం. అంటే అర్థం ఏంటంటే, లేకపోవటం అంటే ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకి ఇస్తూనే సంపూర్తిగా ఏమీ లేని తనంలో మనం కనుక దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుంటే, కీర్తనకారుడు అన్నట్లు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు సమస్తమును దేవుడు సమకూరుస్తాడు. కేవలం ఆయన నామమును నేను స్మరించాలి, ఆయన నామము నేను ప్రభావముతో జరపాలి, ఆయన నామమును నేను ఉచ్చరించాలి, ఆయన నామములోనే నేను బయలుపరచబడాలి, ఆయన నామాన్ని నేను ఘనపరచాలి. దయచేసి గమనించండి ప్రియులారా, నేను యెహోవా యందు ఆనందించదని ఎలా ఆనందిస్తాను? లేమిలో నేను ఎలా ఆనందిస్తాను? ఏమి లేనప్పుడు నేను ఎలా ఆనందిస్తాను? ప్రభువా, ఏమీ లేదు, నాకు శూన్యంలో ఉన్నాను, ఇప్పుడు ప్రభువా మీరు కనుక నన్ను దీవిస్తే సంపూర్తిగా నీ బిడ్డగా నేను మారతాను. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ లోకంలో మనకు కనబడుతున్న వీటన్నిటినీ మనము మన జీవితానికి ఆస్కారం చేసుకొని, మన ఆశీర్వాదాలను దేవునికి ఆస్కారం చేసుకొని జీవించడం కాదు, కానీ దేవుణ్ణి మనం ఆధారంగా జీవించాలి. దేవుణ్ణి మనం ఆధారంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణే మనము ఆధారంగా మనము స్థిరపరచుకోవాలి. ఎందుకంటే స్థిరపరచబడిన జీవితము దేవుని చిత్తాన్ని బట్టి, ఈ లోకంలో స్థిరపరచబడిన ఈ జీవితము పరలోకంలో నిలబడుతుంది. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ లోకంలో, ఈ భౌతిక జీవితంలో నేను దేవుని యందు ఆనందిస్తున్నాను, ఏమీ లేకపోయినా దేవుని ఆనందిస్తున్నానని ఈ లోకంలో మనం స్థిరపరచబడితే, స్థిరంగా ఉంటే, దేవునిలో మనం స్థిరంగా ఉంటే పరలోకంలో మనము నిలబడతాం. పరలోకంలో నిలబడాలంటే ఈ లోకంలో దేవునికి మనము స్థిరులుగా ఉండాలి, దేవుని చిత్తంలో మనము స్థిరులుగా ఉండాలి. అంటారు చూడండి, నీవు జలములలో పడి దాటున్నప్పుడు నేను మీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి మీ మీద పొరలిపోదు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలో నిన్ను కాల్చవు. షడ్రాక్ మేషాక్ అబేద్నెగోలను వారు వేసినప్పుడు ఆ బంట్రౌతులైతే వెంటనే అక్కడ దగ్గర వెళ్ళంగానే భస్మం అయిపోయారు. రాజుకు అర్థం కావట్లేదు. వాళ్ళ ముగ్గురు అక్కడ వేసినప్పుడు రాజు తిరిగి చూస్తే 4 ఉన్నారు. మనందరూ తెలిసిన విషయమే. చూడండి, అందుకని అంటారు కదా, మన సొత్తుగా మనల్ని దేవుడు చేసుకున్నప్పుడు, దేవుడు మనల్ని సొత్తుగా చేసుకున్నప్పుడు, ఆయన సొత్తుగా చేసుకున్న తర్వాత యెహోవా మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. యెహోవా మనకు ఎల్లప్పుడూ ఒక వ్యక్తిగా మనల్ని నడిపిస్తాడు.
దయచేసి గమనించండి ప్రియులారా, షడ్రాక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేయక ముందే యెహోవా ఆ అగ్నిగుండంలో ఉన్నాడు. యెహోవా తన శక్తిని అగ్నిగుండంలో కనపరిచారు. యెహోవా అగ్నిగుండాన్ని షడ్రాక్ మేషక్ అబేద్నెగోలను కాల్చకుండా అక్కడ యెహోవా ఉండి వారిని బ్రతికించాడు. వాళ్ళని కాలకుండా చేశాడు. దీన్ని బట్టి మనము గమనించవలసిన విషయం ఏంటంటే, మన సమస్యలను బట్టి మనము భయపడవద్దు, మన లేమిని బట్టి మనము కృంగిపోవద్దు. ఎందుకంటే మనకొచ్చే సమస్యలు దేవునికి తెలుసు, మనకొచ్చే ఇబ్బందులు దేవునికి తెలుసు. ఆ సమస్యల్లో, ఆ ఇబ్బందుల్లో ఎలాగో మనము దేవుని కలిగి ఉండి జీవిస్తామా లేకపోతే దేవునికి దూరంగా ఉంటామో దేవుడు తెలుసు. కాబట్టి మనకొచ్చే సమస్యలు మనకి తెలియవు, కానీ మనము ఏ ఇబ్బందిలో పడుతున్నామో, ఎటువంటి కష్టం మనకు రాబోతుందో దేవుడు తెలుసు. కాబట్టి మనము ఆ కష్టంలో పడక మునిపే, మనము ఆ ఇబ్బందుల్లో మనం కూరుకుపోక మునిపే ఆ స్థలంలో యెహోవా ఉండి మనల్ని కాల్చివేయకుండా, మనల్ని అగ్నిలో పడవేసినప్పటికీ ఆ జ్వాలలు మనల్ని కాల్చకుండా ఆ జ్వాలను దేవుడు అడ్డుకునే దేవుడు. దయచేసి గమనించండి ప్రియులారా, దగ్గరకు వెళ్ళిన సైనికులు భస్మం బూడిదైపోయారు. దయచేసి గమనించండి, షడ్రాక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో వారు అగ్నిగుండంలో పడవేస్తారని తెలిసినప్పటికీ యెహోవా సొత్తుగా, యెహోవా బిడ్డలుగా, యెహోవా సాక్షులుగా, యెహోవాకు హతసాక్షులు అవడానికి కూడా సిద్ధపడ్డారు. దయచేసి గమనించండి ప్రియులారా, యెహోవా కొరకు మనము హతసాక్షులు అవడానికి సిద్ధంగా ఉండాలి. దయచేసి గమనించండి ప్రియులారా, యెహోవా కొరకు హతసాక్షులు అవడం అంటే అర్థం ఏంటి? ఎవరైనా వచ్చి క్రైస్తవులను హింసించి మనల్ని చంపివేయడం కాదు. మన భౌతికపరమైన హతసాక్ష్యం కాదు. యెహోవాకు విరుద్ధముగా ఉన్న ప్రతి వాటికి మనము చనిపోవాలి. యెహోవా నామమునకు విరుద్ధముగా ఉన్న ప్రతి బట్టి మనము దానికి చనిపోవాలి. దేవునికి ఇష్టం లేని వాటిని గురించి మనము దాని నుంచి చనిపోవాలి, దాని నుంచి తప్పించబడాలి, దాని నుండి మనము దీవించబడాలి, దాని నుంచి మనము రక్షించబడాలి. We have to die. We have to become a martyr for all the things which are against God. దేవుని కొరకు, దేవునికి విరుద్ధంగా ఉన్న ప్రతి వాటికి మనము చనిపోవలసిన వారమై ఉన్నాము. How can I praise the Lord when I lost everything? How can I praise the Lord when the fig tree doesn't bloom? How can I praise the Lord when there are no grapes in the vineyard? How can I praise the Lord when there are no sheep in the stall? I can praise the Lord because God can restore. వీటన్నిటినీ సమకూర్చగల సమర్థుడు మన యెహోవా. అందుకనే యెహోవాకు పేరేంటండి? యెహోవా ఈరే, సమస్తాన్ని సమకూర్చే దేవుడు. యెహోవా సమకూర్చే దేవుడు కాబట్టి యెహోవా ఈరే మనము చూడండి. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. నీకు బదులుగా కూషును, నేబోనును ఇచ్చి ఉన్నాను. దయచేసి గమనించండి పిల్లల, ఆ కాలంలో శత్రువులు ఎంతమంది ఉన్నారో ఆ శత్రువులన్నింటినీ నీకు ఇచ్చున్నాను, నీవు వాడిని జయించున్నావు అని చెప్తూ దేవుడు మనతో, ఈరోజు మీ శత్రువు ఏంటి? ఈరోజు మన జీవితంలో శత్రువు ఏంటి? దేవునికి విరుద్ధంగా ఉండే ఆ శత్రుత్వం ఏంటి? దేవునికి విరుద్ధంగా ఉండే ఆ శత్రు సైన్యం ఏంటి? దేవునికి విరుద్ధంగా ఉండే ఆ శత్రు స్వభావం ఏంటి? ఏదైనా మనల్ని దేవునికి దూరంగా ఉన్నదా? ఏదైనా మనకి దేవుని నుండి ఆరాధిస్తున్న దేవునికి మనకి దూరంగా ఉన్నదా? ఏదైనా మనల్ని దేవునికి దూరంగా చేస్తున్నదా? గమనించుకోండి. మనకు తెలుసు, మనల్ని దేవునికి దూరం చేసే ఆ విషయం ఏంటో మనకు తెలుసు. అది తెలుసుకున్న దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి దయచేసి గమనించండి పిల్లరా, దేవుడు మనల్ని ఎలా
నేను యెహోవా యందు ఆనందించేదని చెప్పడానికి దేవుడిచ్చిన గొప్ప మాట ఏంటంటే, దయచేసి గమనించండి ప్రియులారా, నాకు ఈ లోకంలో ఉన్న వాటిని కనుక నేను దేవునికి విరుద్ధంగా వాటిని వదులుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నన్ను దేవునికి మలుచుకుంటాడు. దయచేసి గమనించండి ఇక్కడ. వెన్ ఐ లెట్ గో ఆఫ్ వాట్ ఐ యామ్, ఐ బికమ్ వాట్ ఐ మస్ట్ బీ, వాట్ గాడ్ వాంట్స్ మీ టు బీ. ఈ లోకంలో మనము గమనించాల్సిన ఏంటంటే, దేవుడు మనము ఎలా ఉండాలని కోరుచున్నాడో ఆ ప్రమాణికంలోనికి మనము రావాలి. ఆ యొక్క విషయంలోనికి మనం రావాలి. నేను నా జీవితంలో ఏదైతే వదులుకుంటానో, దేవుని కొరకు దేవునికి విరుద్ధంగా ఉన్న వాటన్నిటిని వదులుకుంటానో, నేను దేవుని కొరకు ఏం అవ్వాలో అది అవుతాను. ఐ విల్ బికమ్ వాట్ ఐ మస్ట్ బీ ఫర్ ద లార్డ్. చూడండి, కానీ నేను దేవుని కొరకు ఏమి అవ్వాలని నిర్ణయించబడిందో అలా అవ్వాలంటే ఈ లోకంలో కొన్నిటిని నేను వదులుకోవాల్సి వస్తుంది. దేవునికి విరుద్ధమైనవి, దేవునికి హేయకరమైనవి, దేవునికి ఇష్టం లేనివి వదులుకోవాల్సి వస్తుంది. సో వెన్ ఐ లెట్ గో ఆఫ్ వాట్ ఐ యామ్, నేను ఏమై ఉన్నానో ఈ లోకంలో ఒక పాపిగా ఉన్న నన్ను నేను దేవునికి అప్పగించుకొని నన్ను నేను విడిపించుకుంటే, నేను పాపానికి చనిపోతే నేను ఏమవుతానంటే దేవునికి ఎట్లా ఉన్నదో అలానే అవుతాను. దయచేసి గమనించండి ప్రియులారా, మనం జ్ఞాపకం విషయం ఏంటంటే, ఆయన ప్రభువు మనకి దేవుడిగా ఉన్నప్పుడు మనము కొన్నిటిని వదులుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏంటో వదులుకోవటం? దేవునికి ఇష్టం లేని మనం వదులుకోవాలి, దేవునికి శక్తి లేని మనము వదులుకోవాలి, దేవునిని హీనపరిచి దేవునిని ఘనహీనము చేసేవన్నిటిని మనము వదులుకోవాలి. ఎప్పుడైతే అలా వదులుకుంటామో మనల్ని దేవుడు తన సొత్తుగా చేసుకొని మనం నడిపిస్తాడు. దయచేసి గమనించండి. అంతేకాకుండా దేవుడు నమ్మకస్తుడు. ఎందుకు? హౌ కెన్ ఐ రిజాయిస్ ఇన్ ద లార్డ్, హౌ కెన్ ఐ రిజాయిస్ ఇన్ ద లార్డ్ వెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్? దేవునిలో మనము జీవిస్తున్నప్పుడు, దేవునిలో మనం ఉన్నప్పుడు, మనకి ఏమి లేకపోయినప్పుడు ఎలా మనము దేవుణ్ణి ఆరాధించవచ్చు? హౌ కెన్ బి రిజాయిస్ ఇన్ ద లార్డ్? లేమిలో దేవుని మనం ఎలా ఆనందించవచ్చు అంటే, దయచేసి గమనించండి. తిమోతి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2 Timothy chapter 1 verse 12, తిమోతి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్ముకొనిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఈ దినము వరకు ఆయన కాపాడగలని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఫెయిత్ఫుల్ ఈజ్ హీ దట్ హ్యాస్ ప్రామిస్డ్ అండ్ విల్ పర్ఫార్మ్. చూడండి ఎంత గొప్ప దేవుడు. చూడండి, ఐ ఆమ్ పర్సువేటెడ్ దట్ హీ ఈజ్ ఏబుల్ టు కీప్ దాట్ విచ్ ఐ హ్యావ్ కమిటెడ్. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్ముకొని వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఐ నో హూమ్ ఐ హ్యావ్ బిలీవ్డ్. నేను నమ్ముకున్నవాడిని నేను తెలుసుకున్నాను. ఏంటి నన్ను నమ్ముకున్న వ్యక్తి? ఎవరు నన్ను నమ్ముకున్న వ్యక్తి? ఎటువంటి వ్యక్తి అంటే, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఈ దినము వరకు ఆయన కాపాడగలడని. గాడ్ క్యాన్ సేవ్, గాడ్ క్యాన్ కీప్, గాడ్ క్యాన్ రెస్టోర్ వాట్ హీ హ్యాస్ ప్రామిస్డ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేవుడు ఏదైతే రూఢిగా నాకు వాగ్దానం చేశాడో, ఏ విషయంలో అయితే నన్ను నిలబెడతాడని వాగ్దానం చేశాడో, ఆ విషయాన్ని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఐ బిలీవ్, ఐఎమ్ పర్సువేటెడ్ దట్ హీ ఈజ్ ఏబుల్ టు డూ వాట్ హీ హ్యాస్ కమిటెడ్. దేవుని విషయంలో, దేవుని కృపలో, దేవుని శక్తిలో మనము బ్రతుకున్నంత కాలము మనం ముందుకు కొనసాగుతుంటే, ఎంతవరకు మనము దేవుణ్ణి దీవించాలంటే, ఎంతవరకు దేవుణ్ణి మనము రక్షించాలంటే, ఎంతమంది దేవుడు మనం రక్షించబడాలంటే, మనం నమ్ముకున్న దేవుడు ఖచ్చితంగా దాన్ని నిలబెడతాడు. ఐఎమ్ పర్సువేటెడ్ దట్ హీ ఈజ్ ఏబుల్ టు కీప్ దాట్ విచ్ ఐ హ్యావ్ కమిటెడ్. నేను దేవుని కొరకు అప్పగించిన దాన్ని చూడండి. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుడు మన కొరకు అప్పగించిన విషయాలను, దేవుడు మన కొరకు వాగ్దానం చేసిన విషయాలను, తన వాగ్దానాలను మన మీద చూపించి, తన వాగ్దానాలను మనకి నెరవేరుస్తూ,
మనం ఏదైతే వాగ్దానాలు దేవుడు చేసామో, మనం ఏదైతే దేవుని కొరకు కమిట్మెంట్ చేసుకున్నామో, మనం ఏదైతే దేవుని కొరకు ఇలా ఉంటామని మనము దేవునికి మన మాటలు చెప్పామో, వాటిని కూడా నడిపిస్తున్న దేవుడు, వాటిలో కూడా ఉండి మనల్ని నడిపించిన దేవుడు. He not only fulfills His promise in our lives, He helps us to fulfill our commitment in Him. ఎంత గొప్ప దేవుడో చూడండి. తాను చేసిన వాగ్దానాలను నెరవేర్చడమే కాకుండా మనము దేవుని కొరకు ఉంటామని ఇచ్చిన వాగ్దానాన్ని తానే ఉండి మనల్ని నడిపిస్తున్న దేవుడు, నడిపించే దేవుడు. నేను నా దేవుణ్ణి ఎరిగి ఉన్నాను. ఐ నో హూమ్ ఐ హ్యావ్ బిలీవ్డ్. హీ విల్ కీప్ ఇట్ టిల్ ద డే. ఆ రోజు వరకు, ఏ రోజు వరకు? ఆ దినం వరకు. ఏ దినం వరకు? యేసుక్రీస్తు రెండవ రాకడ దినము వరకు. ఈ లోకాన్ని విడిచి పైలోకానికి వెళ్ళే దినము వరకు. ఈ లోక మాలిన్యాన్ని వదులుకొని పరిశుద్ధంగా దేవుని యొక్క సన్నిధి చేరే ఆ దినము వరకు. యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద తన పాదాలు పెట్టి మన ఈ సంఘాలన్నింటినీ సార్వత్రిక సంఘముగా చేసి వధువుగా ఉన్న ఈ సంఘాన్ని దేవుడు వరుడు వివాహము చేసిన గొర్రెపిల్ల వివాహోత్సవంలోనికి మధ్యాకాశంలో మనల్ని ఎత్తబడి సంఖ్యలో ఉండి మనల్ని లేచి మనము మధ్యాకాశంలో ఆయన ఆరాధించి ఆయన కలిసి పరలోకము చేరే దినము. ఆ దినము గొప్ప రోజు వస్తుంది. ఆ దినం ఒకరోజు దయచేసి గమనించండి పిల్లరా. ఆ దినానికి మనం సిద్ధంగా ఉండాలంటే, ఆ దినానికి మనము ఎత్తబడాలంటే ఈ సమయంలోనే మనల్ని మనం దేవునికి సమకూర్చుకోవాల్సిన అవసరము ఎంతగానో ఉన్నది. దయచేసి గమనించండి. అందుని బట్టి మనకు నాకు విషయం ఏంటంటే, ఆ దినము వరకు యెహోవా కాపాడగలడు. ఎవరిని కాపాడతాడు? నన్ను కాపాడతాడు. నా విషయాల్లో ఉన్న సమస్త విషయాలను కాపాడతాడు. నేను దేవుని కొరకు ఏదైతే కమిట్ అయ్యానో, నేను దేవుని కొరకు ఏదైతే నేను ఒప్పుకున్నానో, నేను దేవుని విషయంలో ఎలాగైతే నేను జీవించాలని అనుకుంటున్నానో, ఆ విషయాన్ని కూడా దేవుడు కాపాడి నన్ను రక్షిస్తాడు, నన్ను నడిపిస్తాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకని మనకు జ్ఞాపకం విషయం ఏంటంటే, మన జీవితంలో ఎప్పుడు నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలని రూఢిగా నమ్ముచాను. ఎలా? సో ఇప్పుడు మనం దేవునికి మనము అప్పగించిన దాన్ని ఎలా మనం కాపాడుకోవాలి, ఎలా కాపాడగలని చూసినట్లయితే, కీర్తనలో మనం ఒక మాట చూస్తున్నాము. కీర్తనలో చూసినట్లయితే, కీర్తనలు 37వ కీర్తనలు 37 అందులో ఒక మంచి మాట ఏంటంటే, అసలు ఎలా, హౌ క్యాన్ వి బీ ష్యూర్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు fulfill my commitments, God is going to save me and keep me in my commitments. కీర్తన 37వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే, నీ మార్గమును యెహోవాకు అప్పగించుకొనుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. The way we can get all our commitments be kept in the Lord is walk in His ways and to walk in His thoughts. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము అంటే, మన ఈ జీవ మార్గాన్ని, మన ఈ జీవన శైలిని, ఈ జీవన విషయాన్ని మనకి దేవుడు అప్పగించినప్పుడు, commit thy way unto the Lord and He shall direct your paths. Commit your way unto the Lord and He shall direct your path. యెహోవా యందు నీ మార్గమును యెహోవాకు అప్పగించము అనే మాటను చూసుకొని, క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ఆ మార్గం ఎటువంటి మార్గమో మనము తెలుసుకోకుండా, కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తున్నారంటే, యెహోవా మార్గమును తెలుసుకోలేకుండా వారు తలడిల్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని పంపి పరలోకానికి, యెహోవాను చేరడానికి, యెహోవాను ఘనపరచడానికి, యెహోవా సన్నిధి చేరడానికి, పరలోకము చేయడానికి మార్గం ఒక్కడే యేసుక్రీస్తు అని మార్గాన్ని మనకి దేవుడు చూపించాడు. హియర్ హీ టాక్స్ అబౌట్ కమిట్ మై వే టు ద లార్డ్ అంటే ఏంటంటే, యేసుక్రీస్తు మార్గం అని ఎరిగి, యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు పరలోకానికి చేర్చరని ఎరిగి, తిమోతి ఏమంటున్నాడంటే, ఇందాక అనుకున్న విషయము,
నేను అప్పగించిన దానిని ఆ దినము వరకు కాపాడతాడు దేవుడు. అందుకని నేను నమ్మకంగా వెళ్తున్నాను. దయచేసి గమనించండి ప్రియులారా. తిమోతికి తెలిసిన మాట ఏంటంటే, తిమోతి గమనించిన మాట ఏంటంటే ఈ లోకంలో నేను నడుస్తున్న మార్గంలో నా మార్గాన్ని, ఇక్కడ చూస్తున్న కమిట్ ద వే, నీ మార్గమును యెహోవాకు అప్పగించు. ఇఫ్ యు కమిట్ యువర్ వే అంటు ద లార్డ్, ఈ లోకంలో నడుస్తున్న నీ జీవితాన్ని దేవునికి నువ్వు గనక యేసుక్రీస్తు అనే మార్గము మీద గనక నువ్వు నడిస్తే, నీ మార్గాన్ని తీసేసి, నీ మార్గాన్ని కమిట్ యువర్ వే అంటు ద లార్డ్ అంటే నీ మార్గంను యెహోవాకు అప్పగించమంటే, దయచేసి గమనించండి పిల్లరా, ఈ లోకంలో నడుస్తున్న నీ మార్గాన్ని యేసుక్రీస్తు మార్గముగా మార్చుకో. యేసుక్రీస్తు మార్గంలో కలిపేసేయి. యేసుక్రీస్తు మార్గానికి నువ్వు వచ్చేసేయి. నీ మార్గాన్ని యేసు మార్గముగా చేసుకో. యేసు మార్గాన్ని నీ మార్గముగా చేసుకో. యేసును నీ త్రోవగా చేసుకో. యేసును నీ వెలుతురుగా చేసుకో. దేవుని వాక్యమును నీ యొక్క జీవితంలో అన్వయించుకో. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. ఆయన నామమును మనం జ్ఞాపించుకుంటాం. ఆయన వాక్యము, ఆది యందు వాక్యము దేవుని యొద్ద వాక్యమే దేవుడైనను. నీ మార్గమును యెహోవాకు అప్పగించుకోను అంటే, ఇహలోక సంబంధంగా జీవిస్తున్న నీవు, ఇహలోక సంబంధంగా జీవిస్తున్న మనందరము ఆయన మార్గంలో మనం నడవాలంటే, మన ఈ లోక విషయాలన్నింటినీ మర్చిపోయి, ఈ లోక విషయాలన్నింటినీ మనం తీసుకుని వెళ్ళిపోయి మనం ఏం చేయాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి పిల్లరా. అందుకని మనం జ్ఞాపకపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మార్గంలో మనం కనుక మన మార్గాన్ని దేవునికి సమకూర్చుకుంటే ఆయన మనల్ని నడిపిస్తాడు. అంతేకాకుండా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మార్గంలో మనం నడవాలంటే, మన మార్గాన్ని ఆయనకు సమకూర్చాలంటే, ఎందుకు మనకి హౌ కెన్ వి బీ ష్యూర్, ఎలా మనము ఖచ్చితంగా అలా ఉంటామంటే, మార్గంలో మనం నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు బాధలు వస్తాయి, కొన్నిసార్లు ఇరుకులు వస్తాయి, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. కానీ ఈ కష్ట నష్టాలన్నింటినీ మన భారాలన్నింటినీ దేవుడు సమకూర్చాలంటే, నీ భారము యెహోవా మీద మోపము. దయచేసి గమనించండి, మార్గమును యెహోవాకు అప్పగించడమే కాకుండా నీ భారమును యెహోవా మీద మోపము. మనం కీర్తనలు 55వ కీర్తన 22వ వచనంలో, 55వ కీర్తన 2వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. మన మార్గాన్ని యేసుక్రీస్తుని మన మార్గంగా చేసుకొని యేసుక్రీస్తు అనే ఆ మార్గం నడుస్తూ వచ్చిన భారాలు, వచ్చిన కష్టాలు, వచ్చిన బాధలు, వచ్చిన ఇరుకులు, దేవునికి ఇష్టం లేదు, దేవునికి ఉండలేని స్థితిలో ఉన్నప్పుడు, దేవునికి ఉండవలసిన స్థితిలో ఉండలేక దేవుని మనం పడిపోతున్నప్పుడు కానీ, మనం దూరం వెళ్తున్నప్పుడు కానీ, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు కానీ, ఆ యొక్క ఎడబాటు వచ్చినప్పుడు కానీ ఏమంటాడు? నీ భారము యెహోవా మీద మోపము. నీ మార్గము యెహోవాకు అప్పగించడమే కాకుండా, ఈ లోకంలో నడుస్తున్న నీవు యేసుక్రీస్తు మార్గం నువ్వు మిగుల్చుకోవటమే కాకుండా ఏం చేయాలంటే, నీ భారాన్ని యెహోవా మీద మోపు. కాస్ట్ యువర్ బర్డెన్ అపాన్ హిమ్. ఆయన నిన్ను ఆదుకుంటాడు. దయచేసి గమనించండి పిల్లరా, ఈ లోకంలో మనకి ఆదరణ యెహోవా తప్ప ఎవరు మనల్ని ఆదరించలేరు. మనుషులు కొద్ది వరకు ఆదరిస్తారు, దట్ ఇస్ ట్రూ. అలానే మనుషుల ఆదరణ పొందుకోకుండా మనం జీవించలేము. మనుషులు ఆదరిస్తారు. మనుషులు ఆదరించేది ఈ లోకం వరకే. మనుషులు ఆదరించేది ఒక సమస్య వరకే. మనుషులు ఆదరించేది కొంతవరకే. కానీ దేవుడు ఆదరిస్తే, దేవుని ఆదరణలోకి మనం వెళ్తే ఏం అవుతుందంట? ఆయన మనల్ని ఆదుకొని మనల్ని నీతిమంతులుగా చేసి మనము ఎన్నడూ కదలకుండా మనల్ని దేవుడు దీవిస్తాడు. మనం ఎన్నడూ కదలకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏది వచ్చినా కూడా. ఎందుకని?
మనము యెహోవా మార్గంలో నడుస్తూ, యేసుక్రీస్తు అనే మార్గంలో నడుస్తూ, యేసుక్రీస్తు అనే మార్గంలో మన జీవితాన్ని గమ్యాన్ని పొందుకొని మనము నడుస్తూ ఉండగా మనకొచ్చిన భారాలు, మనకొచ్చిన ఆ కష్ట నష్టాలు అన్నిటినీ దేవుని మీద మనము మోపినప్పుడు, దయచేసి గమనించండి పిల్లరా, మన భారాన్ని తన మీద వేసుకొని మనల్ని సంతోషంగా భారము లేకుండా మనల్ని నడిపిస్తున్న దేవుడు. మనకున్న భారాలన్నింటినీ తన మీద వేసుకొని మనల్ని విడిపించి కేవలము ఊరక ఉండి నేనిచ్చు రక్షణను నీవు చూడుము అనే మాటతో మనల్ని నడిపించే దేవుడు. ఎప్పుడైతే మన భారమును యెహోవా మీద మోపుతామో మనము ఫ్రీ అయిపోతాం. మనకి విడుదల వస్తుంది, విడిపింపు వస్తుంది, మన మీద ఏ భారము కూడా ఉండదు. దయచేసి గమనించండి. ఇప్పుడు ఎందుకంటే మన భారాన్ని మోస్తున్న దేవుడు. మనం మోయలేని భారాన్ని మనకి ఇచ్చేవాడు కాడు. మనం ఎప్పుడైతే మన భారమును యెహోవా మీద మోపుతామో యెహోవా ఆ భారాన్ని మన నుండి తీసి ఆయన మీద వేసుకొని మనకి భారము లేని జీవితము, దుఃఖము లేని జీవితము, ఆందోళన లేని జీవితము, సమాధానకరమైన జీవితం ఇచ్చి, ఇంకా మనం కొన్నిసార్లు ఎంత బాధలో ఉంటామంటే మనము లేవలేని స్థితిలో ఉంటాం. మనం లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మన భారాన్ని ఆయన తీసుకోవడమే కాకుండా మనల్ని ఎత్తుకొని నడిపిస్తాడు. దయచేసి ఎంత గొప్ప దేవుడో చూడండి. ముదిమి వచ్చినప్పుడు నిన్ను ఎత్తుకునే దేవుడిని అంటాడు. ముదిమి వచ్చినప్పుడు నిన్ను ఎత్తుకునే దేవుడు అంటాడు. అంటే ఈ భౌతికపరమైన వయస్సు మించినప్పుడు అది ముదిమే. కానీ ఈ జీవితంలో మనము కృంగిపోయినప్పుడు, కృషించిపోయినప్పుడు, బాధలు ఇరుకులు కూరుకుపోయినప్పుడు నడవలేని స్థితిలో ఉంటాము. అది కూడా ఒక ముదిమి. లేవలేని స్థితిలో ఉంటాము. వృద్ధాప్యం అంటాం. వృద్ధాప్యంలో వృద్ధురాండ్రు లేవలేరు, కాళ్ళలో శక్తి బలం ఉండదు. అది భౌతికపరమైన వృద్ధాప్యం. కానీ శారీరకపరమైన వృద్ధాప్యం అంటే ఏంటంటే నేను లేవలేని స్థితిలో ఉన్నాను, నా కూరుకుపోయాను, పాపంలో ఇరుకులు ఇబ్బందుల్లో, నా కష్టాలన్నింటిలో నేను కూరుకుపోయి లేవలేకుండా ఉన్నాను. ఐ మీన్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ పావర్టీ. ఇక నా జీవితంలో వృద్ధాప్యం వచ్చేసింది. ఏ వృద్ధాప్యం? దేవుని కొరకు లేవలేని వృద్ధాప్యం. ఆ సమయంలో కనుక ఆ భారాన్ని మనం ఇచ్చినప్పుడు, భారాన్ని తీసి మనం నడిపించే దేవుడే కాకుండా మనం నడవలేని స్థితిలో మనల్ని ఏం చేస్తారో తెలుసా? మనకి తన కృపనిచ్చి మన భారాన్ని తీసివేసి మనల్ని ఎత్తుకొని నడిపించే దేవుడు మన దేవుడు. అందుకనే మన భారమును యెహోవా మీద మోపినప్పుడు ఏమవుతుందంటే మనల్ని ఆదుకొని నీతిమంతులను కదలకుండా మనల్ని నడిపిస్తాడు. అటు ఇటు కదలకుండా, కుడి వైపు కానీ ఎడమ వైపు కానీ చూడకుండా మనల్ని నడిపించే దేవుడుగా మనవాడు. కాబట్టి మొట్టమొదటిగా ఏమంటున్నామంటే ఆయనకు అప్పగించుకున్న దాన్ని నీతిమంతుడుగా, నమ్మకస్తుడుగా దాన్ని కొనసాగింపజేస్తాడు. ఆ కొనసాగింపులో మన మార్గాన్ని దేవునికి సమకూర్చాలి, మన మార్గానికి దేవునికి ఇచ్చేసేయాలి, మన మార్గాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఆయన యేసుక్రీస్తుని మన మార్గంగా చేసుకోవాలి. ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు వచ్చిన కష్ట నష్టాలన్నింటినీ దేవుడు తీసేసి ఆయన మార్గంలో మనం ఉండగా మన భారమును ఆయన మీద మోపినప్పుడు భారాన్ని తీసివేసి మనల్ని నడిపించే దేవుడు, ఎత్తుకొని నడిపించే దేవుడు, హత్తుకొని జీవించే దేవుడు, సమకూర్చే దేవుడు. అలా నడుస్తూ ఉండగా మనకి ఈ లోకంలో యెహోవా మనకి ఆజ్ఞాపించిన విధానం బట్టి చూసినట్లయితే మన జీవితంలో దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, కన్నీరు విడిచినప్పుడు మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే మన ప్రతి కన్నీటి బాష్పమును తన గవిలలో దాచుకున్నాడు యెహోవా. దయచేసి గమనించండి పిల్లరా, హీ నోస్ ఎవ్రీ టియర్. మన ప్రతి కన్నీటి బాష్పమును దేవుడు గవిలలో దాచుకున్నాడు. దయచేసి చూడండి, కీర్తనలు 56వ కీర్తనలో మనం చూసినట్లయితే, కీర్తనలు 56వ కీర్తన 8వ వచనం చూసినట్లయితే అక్కడ ఎంత గొప్ప విషయంలో చూడండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ
కనబడును కదా, అవి నీ కవిలలో కనబడును కదా. కవిలలో అంటే ఇక్కడ చూడండి, కవిలలో అంటే కింద ఒక ఫుట్ నోట్ ఇచ్చాడు. పుస్తకములో, ఏ పుస్తకములో? దేవుని పుస్తకంలో మన కన్నీరు రాయబడిందంట, కనబడుచున్నదంట. దయచేసి గమనించండి పిల్లరా. చూడండి, నీ సంచారములను నీవు లెక్కించి, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. దయచేసి గమనించండి. ఏ క్షణమైతే మనము దేవుని మార్గాన్ని ఏ క్షణమైతే మన మార్గాన్ని దేవునిగా మార్చుకొని మన మార్గాన్ని దేవునికి అప్పగించుకొని యేసు మార్గం నడుస్తామో, మన ప్రతి సంచారములో ఆయన లెక్కించున్నాడు. మన ప్రతి మార్గం, మన నడకను దేవుడు లెక్కిస్తున్నాడు, మన అడుగులను దేవుడు లెక్కిస్తున్నాడు, మన అడుగు జాడలను దేవుడు లెక్కిస్తున్నాడు. అంతేకాకుండా మనల్ని ముందుకు నడిపిస్తున్న దేవుడు మన దేవుడు. కాబట్టి అట్టి దేవుడు ఆ నడుస్తున్నప్పుడు మనకు వచ్చిన భారాన్ని దేవుడు తీసేసి, కునిగిపోయినప్పుడు మనం లేవనెత్తి నడిపిస్తున్న దేవుడు. ఆ నడిపింపులో ఎట్లాంటే, నీ సంచారములన్నిటిని నేను ఎరుగుతున్నా అంటారు. చూడండి, లెక్కించున్నాడు. గాడ్ హ్యాస్ నంబర్డ్ ఆల్ మై వేస్ ఆర్ నంబర్డ్. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. దేవుని బుడ్డిలో మన కన్నీళ్ళు నుంచబడి ఉన్నట్టు దయచేసి గమనించండి. అదే ప్రకారముగా మన కన్నీటిని తుడిచే దేవుడు. ఎందుకంటే ప్రకటనలో మనం చూస్తున్నాము, ఆయన మీ ప్రతి కన్నీటి బాష్పమును తుడిచివేసే దేవుడు. మన యెహోవా ఎటువంటి వాడంటే, కన్నీటి బాష్పమును తుడిచివేసి తిరిగి ఆ కన్నీరు రాకుండా మనల్ని సంతోషంలో నిలబెట్టే దేవుడు. దయచేసి గమనించండి. ఈ లోకంలో మనం ఎవరైనా ఏడుస్తున్నప్పుడు మనం పరామర్శిస్తాం, పోయి ఏడవకయ్యా దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రార్థన మనము చేయగలం. కొంతవరకు మనం పరామర్శించగలం, కన్నీటిని మనం ఆపగలం. డోంట్ వరీ, గాడ్ ఈజ్ దేర్ అని మనం చెప్పగలం. కానీ తిరిగి కన్నీరు రాకుండా మనం చేయలేమండి. కానీ ఆ తిరిగి కన్నీరు రాకుండా చేసే దేవుడు మన దేవుడు. ఎందుకంటే మన కన్నీటిని తన పుస్తకంలో ఇమర్చుకున్న దేవుడు, మా కన్నీటి తన బుడ్డిలో ఉంచుకున్న దేవుడు, పట్టి కన్నీటి బాష్పం తుడిచి మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి ఆయన మార్గంలో మనం నడవాలని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుచున్నాడు. దయచేసి గమనించండి. ఏమీ లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఎందుకంటే యెహోవా నాకు ఇది దయచేశాడు. ఆయన మార్గం నడుస్తున్న నాకు సమస్తాన్ని నాకు సమకూరుస్తున్నాడు. మార్గం నడుస్తున్నప్పుడు నాకు మార్గదర్శిగా ఉన్నాడు. పడిపోయినప్పుడు లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. భారాన్ని విడిపించి, భారాన్ని నాకు వెయిట్గా ఉండకుండా, నన్ను కృషించకుండా, కృంగిపోకుండా నన్ను దేవుడు దీవిస్తున్నాడు. భారాన్ని తీసివేసి నన్ను ఎత్తుకొని నడిపిస్తున్న దేవుడు నా దేవుడు ఉన్నాడు. కాబట్టి నేను భయపడవలసిన అవసరం లేదని చెప్తూ ఏమంటాడంటే, ఎలా సాధ్యమవుతుంది ఇది? 2వ రాజుల గ్రంథంలో చూసినట్లయితే, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, నేను నీ కన్నీటిని చూచి ఉన్నాను, నీ మొరను నేను ఆలకించి ఉన్నాను. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం బాధ చూస్తున్నప్పుడు మన కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. అంటే దయచేసి గమనించండి, మనం ప్రార్థన చేస్తేనే దేవుడు చూస్తున్నాడు లేదండి. మన కన్నీటిని చూసి ఆ కన్నీటిని తుడువు ప్రభువా అని మనం ఎప్పుడైతే నోరు తెరుస్తామో, ఆ నోరు తెరిచిన క్షణము దేవుడు వచ్చి కన్నీటిని తుడిచేసి మనల్ని విడిపిస్తాడు. హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్ టు ప్రే. హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్ టు లుక్ అట్ టు హిమ్. హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్ టు లుక్ అట్ హిస్ వర్డ్. ఆయన కొరకు మనం కనిపెట్టుకుని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దయచేసి గమనించండి పిల్లరా, అంజూరపు చెట్టు పూయకపోయినాను, ద్రాక్ష లేకపోయినప్పటికను, ఒలివ చెట్టం కాపు కాకపోయినప్పటికీ, పశువులు దొడ్లో లేకపోయినప్పటికీ, శాలలో గొర్రెలు లేకపోయినప్పటికీ నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, ఐ విల్ బీ హ్యాపీ ఇన్ ద లార్డ్ బికాస్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ద లార్డ్. నన్ను పరలోకానికి చేర్చడానికి అంజూరపు చెట్లు పనికిరావు. నన్ను పరలోకాన్ని చేర్చడానికి ద్రాక్ష పండ్లు నన్ను పరలోకాన్ని చేర్చవు. పశువుల్లో గొర్రెలు శాలలో గొర్రెలు నన్ను పరలోకాన్ని చేర్చవు. తను పరలోకానికి చేర్చే దేవుని మీద నేను ఆధారపడతాను. ఇక ఈ పశువులు, ఈ గొర్రెలు, ఈ ద్రాక్ష చెట్లు, అంజూరపు అన్నింటినీ దేవుడే చూసుకుంటాడు. వాటి మీద నా కన్ను పెట్టుకొని దేవుడిని మర్చిపోయి చచ్చిపోవడం కంటే, వాటన్నిటిని వదులుకొని, వాటన్నిటిని దేవుడు సమకూర్చే దేవుని మీద నాకు ఆధారం పెట్టి, వాటన్నిటిని నాకు ఇచ్చే దేవుని మీద నా యొక్క జీవితాన్ని పెట్టి, నా మార్గాన్ని దేవునికి సమర్పించుకొని, నా యొక్క శక్తిని దేవునికి సమర్పించుకొని, నా ప్రభావం దేవునికి సమర్పించుకొని, నా మార్గమును దేవునికి సమర్పించుకొని, అంతేకాకుండా ఆయన నడిపింపును నా జీవితంలో పొందుకున్నట్లయితే ఇవన్నీ కూడా నాకు సమకూర్చబడతాయి. దయచేసి గమనించండి.
మత్తయి సువార్తలో రాయబడింది కదండి, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు సమకూర్చబడను. ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్. సీక్ యీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ హిజ్ రైచియస్నెస్ కదండి. ఆల్ థింగ్స్ విల్ బి యాడెడ్. ఆల్ థింగ్స్ విల్ బి యాడెడ్ అంటే సమస్తము నీకు అనుగ్రహించబడను. ఆ సమస్తములో నీ ఆర్థిక, మానసిక, శారీరక, ఆత్మీయ, ఆధ్యాత్మిక, కుటుంబ, వ్యక్తిగత సమస్తము అంటే సమస్తం. ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్. ఆయన మార్గంలో నడవాలి, ఆయన మార్గంలో ఇమడాలి, ఆయన మార్గంలో మనము కొనసాగాలి. అట్టి జీవితం దేవుడు మనకి ఇచ్చినట్లు, అట్టి జీవితం మనకి దేవుడు ఇచ్చినట్లు. ఎందుకంటే యెషయా గ్రంథంలో మనం వచ్చినట్లయితే ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, ఆయన పొందిన దెబ్బలు మనకి స్వస్థత. ఆయన మన కొరకు దూషించబడ్డాడు, ఆయన మన కొరకు శపించబడ్డాడు, మన నిమిత్తము ఆయన వీపి తున్నబడింది, మాంస ముద్దగా మార్చబడ్డాడు. దయచేసి గమనించండి ప్రియులారా, హబక్కూకు చెప్తున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. నేను యెహోవా యందు ఆనందించెదను. యెహోవా యందు ఆనందించ ఐ విల్ రిజాయిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యెహోవాను బట్టి నేను ఆనందించదు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చే జీవితము, నేనున్న జీవితము, నేను బ్రతుకుతున్నది. కానీ నేనున్న జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే, నేనున్న బ్రతుకుని దేవునికి నేను అప్పగించుకుంటే ఆయన జీవితాన్ని నాలో జీవిస్తాడు. క్రైస్తవ జీవితం అంటే ఏంటండి? వాట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్? Christian life is not just reading the Bible and praying and going to the church and coming back. That is not only the Christian life. A true Christian life is dying to self and making Jesus live in me. క్రీస్తు బ్రతుకును మనము బ్రతుకుట క్రైస్తవ జీవితం. మన బ్రతుకును బ్రతుకుతూ క్రీస్తుని మన జోబులో పెట్టుకొని తిరగటం కాదండి. యేసుక్రీస్తు మన జోబులో లేడు, హృదయంలో ఉన్నాడు. హృదయంలో ఉన్న యేసు తన జీవితాన్ని మన జీవితంలో నెరవేర్చాలి. వీ హ్యావ్ టు లివ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. దట్ ఈస్ క్రిస్టియానిటీ, దట్ ఈస్ క్రిస్టియన్ ఫెయిత్. Don't worry about your fig trees. Don't worry about your grape vineyards. Don't worry about your stalls. Don't worry about your fields. పైరు పంటకు రాకపోయినాను, డోంట్ వరీ. ఎందుకంటే వాటన్నింటిని చూసి దేవునికి నువ్వు దూరం అయితే అవన్నీ ఒకసారి వచ్చినా కూడా వాటిని అనుభవించడానికి మనము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ లోకంలో మనల్ని లోకానికి మిగిల్చే విషయాల గురించి మనం ఆలోచన చేయకుండా ఈ లోకానికి అతీతంగా నూతన లోకానికి తీసుకువెళ్ళే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద లార్డ్ హూ విల్ టేక్ అస్ టు హిజ్ వరల్డ్ బియాండ్ దిస్ వరల్డ్. థింక్ బియాండ్. ఏముంది ఆ వైపు? ఏముంది ఆ వైపు? జీవం ఉన్నది, ఆ వైపు వెలుగు ఉన్నది, ఆ వైపు ఆకలి లేదు, ఆ వైపు దప్పికలు లేవు, ఆ వైపు కష్టాలు లేవు, ఇరుకులు ఇబ్బందులు లేవు. ఈ వైపు అన్ని కష్ట నష్టాలు. డోంట్ వరీ. ఆ వైపును చూడు, అటు చూడు, ఇటు యేసుక్రీస్తు వైపు చూడు. విశ్వాసానికి కర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. అందుని బట్టి అట్టి జీవితాన్ని మనం పొందుకున్న దేవుడు కోరుచున్నాడు. కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఫిజికల్ బ్లెస్సింగ్స్, బికాస్ గాడ్ ఈజ్ 100% మనల్ని ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలోనికి నడిపిస్తాడు. థింక్ అబౌట్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు లూజ్. మనము ఆత్మీయంగా రావాల్సిన దీవెనలను పోగొట్టుకున్న పరిస్థితిలోనికి రాకూడదు. ఇహలోక సంబంధంగా ఇహలోకపరమైన విషయాలన్నీ చూసి ఆత్మ సంబంధమైన వాటి మనము వదులుకోకుండా ఉండడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, బీ కేర్ఫుల్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఏమి జరిగినా కూడా నా నాయకుడు దేవుడు కాబట్టి, ఆయన మార్గంలో నేను నడుస్తున్నాను కాబట్టి, ఆయన మార్గాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి, నేను నడుచు మార్గము యెహోవాను యేసుక్రీస్తును నా మార్గముగా నేను చేసుకున్నాను కాబట్టి, ఆయన మార్గం నడుస్తూ ఆయన ఇచ్చిన కట్టలను గైకొని, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొని, నా భారం అంతటిని ఆయన మీద వేసి నన్ను మోస్తున్న నా యెహోవాకు నేను దాసోహమై, యెహోవాకు విధేయుడినై ఎప్పుడైతే జీవిస్తానో
కష్టంలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అన్నిటినీ దిగమింగి మనకి శక్తినిచ్చిన ఆ దేవుని వైపు మనం మళ్ళితే ఇవన్నీ కూడా మనం ఏమీ చేయజాలం. డోంట్ వరీ అబౌట్ వాట్ యూ హ్యావ్. డోంట్ వరీ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ. ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, డోంట్ వరీ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ, గివ్ యువర్ లైఫ్ టు గాడ్, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ. ఇప్పుడు నీకేం జరుగుతుందో దాన్ని బట్టి నువ్వు ఆలోచన చేయొద్దు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నింటినీ దేవునికి సమకూర్చుకో. నీవు భవిష్యత్తులో నీకేం జరుగుతుందో దాన్ని నువ్వు ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. డోంట్ వరీ అబౌట్ what will happen, what is happening to you. God will show you what is going to happen to you in the future. వచ్చే కాలంలో, రాబోవు కాలంలో మనందరం యెహోవా సన్నిధిలో ఉంటాం కాబట్టి ఆ యెహోవా సన్నిధి కొరకు సమకూడదాం. యెహోవా సన్నిధిని మనం చూద్దాం. ఆ సన్నిధి కొరకు ఎదురు చూద్దాం. రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తాం. దయచేసి గమనించండి, నీ కన్నీటి బాష్పమును తుడిచివేసే దేవుడు, తన బుడిలో దాచుకున్న దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, సమకూర్చే దేవుడు, మన మార్గాల్ని దేవుడి వైపు మళ్లించే దేవుడు. అంతేకాకుండా ఆయన సమస్యలను తీసే దేవుడు, సమస్యలను నెరవేర్చే దేవుడు. మన కన్నీటి బాష్పమును తుడిచి తిరిగి కన్నీరు రాకుండా మనల్ని కాచి కాపాడే దేవుడు. దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు, కష్టాన్ని ఇష్టంగా మార్చే దేవుడు, చీకటిని వెలుగుగా మార్చే దేవుడు, మరణాన్ని జీవంలోనికి మార్చే దేవుడు మన దేవుడు. కాబట్టి అట్టి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఇహలోక సంబంధమైన వాటిని చూసి పర సంబంధమైన వాటిని మీరు త్యాగం చేసుకోవద్దు. ఇహలోక సంబంధమైన వాటిని చూసి పర సంబంధమైన వాటి గురించి మీరు దేవునికి దూరం కావద్దు. దయచేసి గమనించండి పిల్లరా, డోంట్ సాక్రిఫైస్ ద టెంపరల్ ఆన్ ది ఆల్టర్ ఆఫ్ పర్మనెన్స్. తాత్కాలికమైన వాటిని గురించి ఆలోచన చేసి శాశ్వతమైన వాటిని గురించి శాశ్వతమైన వాటిని నువ్వు నాశనం చేసుకోవద్దు. తాత్కాలికమైన విషయాలను చూసి శాశ్వతమైన ఆశీర్వాదాలను నువ్వు కోల్పోవద్దు. తాత్కాలికంగా ఎట్లా ఉన్నప్పటికీ శాశ్వతంగా వచ్చే దేవుని ప్రేమ మీద మనం ఆధారపడి ముందు కొనసాగం దేవుడు కోరుచున్నాడు. కాబట్టి అట్టి జీవితం దేవుడు మనకిచ్చి మనల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. దేవుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోండి. హబక్కూకు చెప్పిన మాట, ప్రభువా నేను నీ యందు ఆనందించున్నాను, నీ యందు నేను సమకూరు, నేను బలపరుస్తున్నాను, నీ యందు నేను ప్రభువా ఆనందిస్తున్నాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుతున్నాను. దయచేసి సంతోషించదాను. దయచేసి గమనించండి పిల్లరా, దేవుని యందు సంతోషించాలంటే కళ్ళు మూసుకొని డోంట్ క్లోజ్ యువర్ బైబిల్ అండ్ సే గాడ్ ఈజ్ సైలెంట్. బైబిల్ మూసేసి దేవుడు నాతో మాట్లాడలేదు అనొద్దు. డోంట్ క్లోజ్ యువర్ మౌత్ అండ్ సే గాడ్ ఈజ్ నాట్ హియరింగ్ టు మై ప్రేయర్. నోరు మూసుకొని ప్రార్థన చేయకుండా దేవుడు నా ప్రార్థన మరి ఆలకించలేదని అనుకో. దయచేసి గమనించండి పిల్లలు. ఎందుకంటే మన జీవితంలో ఇటువంటి పరిస్థితి ఏ పరిస్థితి అండి? జరపు చెట్టు పూయకపోవడం, ఒలివ ద్రాక్ష చెట్లు ద్రాక్షలు లేకపోవడం, ఒలివ మొక్కలు కాపు కాలేకపోవడం, చేనులో పైరు పంటలు లేకపోవడం, ఇవన్నీ పరిస్థితులు మనం చూసినట్లయితే అది ఒక గొలియాతుగా మనకు కనబడుతుంది కొన్నిసార్లు. బట్ లెట్ మీ టెల్ యూ, God will always sometimes God will keep a Goliath in your life for you to find a David within you. ఈ సమస్యలన్నీ ఒక గొలియాతు కనపడవచ్చు. కానీ దయచేసి గమనించండి, మీలో ఒక దావీదు ఉన్నాడని నీ జ్ఞాపం చేసుకోవడానికి మాత్రము ఇటువంటి గొలియాతును మీ జీవితంలో దేవుడు అనుమతిస్తున్నాడు. దయచేసి గమనించండి. గొలియాతును చూడొద్దు, నీలో ఉన్న దావీదును చూడు. గొలియాతును సంహరించే దావీదును చూడు. ఆ దావీదు ఎవరంటే యెష్షై కుమారుడైన దావీదు ఎలాగైతే గొలియాతును సంహరించాడో, యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు మనలో ఉండి మన గొలియాతును సంహరిస్తాడు. మనల్ని గొలియాతును సంహరించే రీతిగా చేస్తాడు. డోంట్ వరీ అబౌట్ ద Goliath you have in your life. God has let you to have that Goliath because he wants to see the David in you. నీలో ఉన్న దావీదును బయటకు తీసుకుంటాడు. నీలో ఉన్న దావీదు ఆత్మను బయటకు తీసుకుంటాడు. నీలో ఉన్న దావీదు శక్తిని బయటకు తీసుకుంటాడు. ఎప్పుడైతే అలా ఉంటావో దేవుడు దాని యొక్క శక్తిని బట్టి, విషయాన్ని బట్టి మనం దీవిస్తాడు. కాబట్టి అటు జీవితంలోకి మనం రావాలి. కాబట్టి దేవుడు మనల్ని దీవించినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. చేసి అందరము అటు జీవితం దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా సన్నిధానంలో చేరి ప్రార్థన చేయడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అవును ప్రభా, మీరు మాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి మీకు వందనాలు. మీ మార్గము మీరు నడుస్తూ మీరే మమ్మల్ని మార్గము చేసుకొని ఆ మార్గం నడుస్తూ ఉండగా ప్రభా మా భారమును మీ మీద మోపి ప్రభా గమ్యం చేరేంత వరకు మీరు మాతో ఉన్నారని నమ్ముచు ప్రభా మా ఈ ఇహలోక సంబంధంగా ప్రభా ఏమీ లేకపోయినప్పటికీ మీరు మాకుంటే చాలని మీ జ్ఞాపకం చేసుకొని ప్రభా మా జీవితంలో గొలియాతు వంటి సమస్యలు వచ్చినప్పటికీ మాలో దావీదును ప్రభా మీరు పురికొల్పండి. మాలో ఈ దావీదు ఉన్న ప్రభా మీరు మా జీవితాన్ని సమకూర్చమని వేడుకొంచున్నాం. మీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. ప్రభా మాలో ఉండే సమస్తమును ప్రభా మీరు దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. మాలో ఉండ మీకు హేకరమైన వదిలిపెట్టుకొని మీకైతే మీకు మీ చిత్తంలో, మీ సన్నిధిలో, మీ దృష్టిలో మేము ఎలా ఉండాలో అది మాకు నేర్పమని ప్రార్థించుకుంటున్నాం. ఏ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచన చేయకుండా పర సంబంధమైన వాటిని మేము చూసుకుంటున్నాం. మీ యందు భయభక్తులు జీవించడానికి సహాయం చేయమని, మీరు అక్కడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకుని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మళ్ళీ అపరాధం చేసిన వారు క్షమించే ప్రకారం అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేకకి తప్పించము, ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరం నేడు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మమైన సహవాసము చేరొచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపించి దీవించి కాచి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని నీప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములనౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.